धान्यं धनं विष्णुः शतसंवत्सरं दीर्घमायुः ओम श्रीर्वज्रस्समायुष्यमारोग्यं मावीरः शोभामानं महीयते। सर्वत्र विजयानुकूलता चित्तिरस्तु परिपूर्ण शिवानुग्रह प्राप्तिरस्तु सत्यास्तु यजमानस्य कामाः చూస్తా ఉంటే పడిపోయింది మళ్ళీ చెప్పి మైసూరు ఆయన 3 సెలెక్ట్ చేసుకుని రాఘవేంద్ర 3 వృత్తి రాలేదు ప్రశ్న మాత్రం చూపించిన ఆ 2 చెట్లు ఒక చెట్టు మాత్రం సెలెక్ట్ అయ్యింది పెట్టమన్నారు స్వామికి బుధవారం రోజు కటింగ్ చెప్పి వాళ్ళకి లెటర్ మన ఇవ్వగలరు బుధవారం అది గురువారం ఇక్కడికి వస్తుంది అవునా అది లారీలో వస్తుంది వాళ్ళు అక్కడ విశేషంగా పూజ చేసి ఇస్తామన్నారు ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చెరువు పెట్ట దగ్గర పెట్టేసి ఊళ్ళో ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం దానికి అలంకారం చేసి సూపు కూడా తిందా చేసుకున్నాం ఆ రోజు 9 గంటలకి 7 ఊళ్ళో వచ్చి చేసుకుంటే మీరు ఉండరి అంటే మా అందరికీ రేపు అనౌన్స్ చేసినాము రేపటి రోజు 31వ తేదీ రేపు సప్తమి బాగుంది అని చెప్పి రేపు అందరినీ రమ్మని చెప్పి ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా మనం చేయడం అనేటటువంటిది మనం తీసుకోవడం ఇంకా ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలి బయట ఉండేవాళ్ళు మాత్రం కొందరు చేరుస్తాం స్వామి రేపు అందరూ వచ్చి శివాలయంలోనే అన్నీ సమర్పించేస్తారు అది శివుడి దగ్గర పెట్టి వచ్చే గురువారం మనకి ఉత్సవం అనుకోవాలి తప్పకుండా వచ్చి ప్రారంభం చేస్తే టెంకాయ స్వామి దిష్టి అంతే టెంకాయ అంటే కూడా దిష్టి తీయాలంతే మనకి సో ఇలాగే పెడుతుంది మీరు మాట మళ్ళా మీరు చాలా మేము ఒక 2 to 3 hours పడుతుంది కదా మనకి ఆ దిష్టి అంతవరకు మనకి పోలీసులకు చెప్పేసరికి అది అయిపోతుంది మళ్ళీ టెంపుల్ రెనోవేషన్లో మనకి స్వాములు వచ్చి ప్రాకారోత్సవం చేసేదానికి ఇబ్బంది అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే వాడు చెప్పిన ఆయన సుబ్రహ్మణ్య స్వామి మొత్తం కారతా పోయింది సో దట్ జస్ట్ రెనోవేషన్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు అన్నవాడి రావణాసురుడు వచ్చం రావాలంటే అన్నవాడి చేపించేది అది ఎత్తుకొని రావాలంటే అడ్డం తిరిగి ఎత్తుకొని వస్తూ ఉంటాం ఒకేసారి 10 అడుగులు జాగా చాలా ఇప్పుడు కంజెస్టెడ్గా కట్టేసినది ఆ తర్వాత ఈసారి కొంచెం మనం స్థపతిని అడిగినాం స్థపతి గారి యొక్క ఆజ్ఞ మేరకు మన స్వామిని కూడా అడిగితే శివుని వెనకాల పెట్టుకోవచ్చు అన్నారు ప్రకారం సో కాబట్టి అది కూడా ఒక రెనోవేషన్ చేద్దాం మిగిలిన దానికంతా వచ్చేసినాను డోనర్ కొంచెం డోనర్స్ మనకి కావాలి ఏది ఫ్లోరింగ్